పట్టుకున్నది. దీని గురించి కొంత ధ్యానం అనేది చేశాను. అపోస్తుల కార్యములు 1:18 ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్లక్రిందులుగా పడి నడిమి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చాను. వాస్తవానికి యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి యూదాకు ఈ యొక్క సిచ్యువేషన్, ఈ యొక్క పరిస్థితి రావడం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే యేసయ్యతో 3 సంవత్సరాలు 6 నెలలు సేవ చేశాడు. యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యములు చూశాడు. యేసయ్య చేసినటువంటి సూచక్రియలు చూశాడు. యేసయ్యతో నడిచాడు. యేసయ్యతో భోజనం చేశాడు. యేసయ్యతో సమస్తము గడిపాడు. అటువంటి శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా ఎందుకు ఈ విధముగా ప్రేగులు బయటకు వచ్చి చనిపోయాడు అంటే, యేసయ్య యొక్క ప్రేమను నిర్లక్ష్యము చేశాడు. యేసయ్య యొక్క ప్రేమను డిసడ్వాంటేజెస్గా తీసుకున్నాడు. యేసయ్య యొక్క ప్రేమను తృణీకరించాడు. దేవుడు ప్రేమస్వరూపి. ఇస్కరియోతు యూదా అటువంటి కార్యములు చేసినప్పటికీ యేసుక్రీస్తు వారు అతనికి అవకాశం ఇచ్చాడు. అయినప్పటికీ ఇస్కరియోతు యూదా దాన్ని గుర్తించలేకపోయాడు. అదే యేసుక్రీస్తు వారి ఇంకో శిష్యుడు ఉన్నాడు, పేతురు గారు ముమ్మారు ఆయన నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి అవకాశమును సద్వినియోగము చేసుకొని ఆయన యొక్క ప్రేమను అర్థము చేసుకొని ఏమని చేశాడు, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించాయని అదే యేసుక్రీస్తు శిష్యుడు పేతురు గారు ఏం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ పేతురు బహుగా వాడబడ్డాడు. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే, ఇది అపోస్తుల కార్యంలో పేతురు గురించి రాయబడి ఉంది. అనేక మందికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించాడు. గొప్ప సువార్తికుడుగా పేతురు గారు ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ గొప్ప పాపిగా ఇస్కరియోతు యూదా మరణించాడు. ఎంత విచారకరం చూడండి. యేసయ్య ఎంత కృంగిపోయి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు యేసుక్రీస్తు వారు. అట్లానే దేవుని బిడ్డలైనటువంటి మనము యేసయ్యను తృణీకరించినప్పుడు యేసయ్య కూడా చాలా బాధపడతాడు. ఆయన యొక్క బాధ వర్ణానితము, దాన్ని మనం వివరించలేము. పేతురు విషయంలో ఒక కంట్లో సంతోషం ఉంటే, ఇస్కరియోతు విషయంలో ఒక కంట్లో యేసుక్రీస్తు వారికి కన్నీళ్లు ఉన్నవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా ఇస్కరియోతు యూదాలాగా ఉన్నారా? పేతురులాగా మీ తప్పులు మీరు తెలుసుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు వారి మార్గంలో విస్తారంగా వాడబడే వారిగా ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు మెమరైజ్ చేసుకోండి. ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు.